పినరాయి విజయన్ ఎవరు అని అంటే సిపిఎం నేత, ఆర్ఎస్ఎస్ పైన నిరంతర విమర్శకుడే ఆయన. కరెక్టా రాంగా? రేవంత్ రెడ్డి ఎవరు అని అంటే కాంగ్రెస్ వర్తమాన ముఖ్యమంత్రి తెలంగాణకు. కరెక్టా కదా? ఈయన కూడా బీజేపీ పైన తీవ్ర విమర్శ చేస్తాడు. బట్ పినరాయి విజయన్ ఏదైతే తీవ్రమైన విమర్శ చేస్తాడు చూడు బీజేపీ మీద, ఆయన ఏమంటుండు, రేవంత్ రెడ్డికి బీజేపీ మూలాలు ఉన్నాయి, ఫేసిస్ 2 అని చెప్పి ఇంటర్ కనెక్ట్ చేస్తున్నాడు. అంటే కాంగ్రెస్ని తన సొంత ఐడియాలజీ నుంచే దూరం చేస్తుండా లేదా? అంటే రేవంత్ రెడ్డి యొక్క ఐడియాలజీని ఆర్ఎస్ఎస్ మూలాలకు లింక్ చేస్తున్నాడా లేదా? ఇది కాంగ్రెస్కి మళ్ళీ బెనిఫిట్ అవుతుందా, లాస్ అవుతుందా? ఇప్పుడు సిపిఎం ఏం చెప్తున్నది, హిట్లర్ ఉదాహరణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు అని అంటే కాంగ్రెస్ మూలాలు ఎక్కడ కాంప్రమైజ్ అవుతున్నాయి, లేకపోతే కాంగ్రెస్ ఐడియాలజీ కాంప్రమైజ్ అవుతున్నదా అనే మాట వస్తుందా రాదా? బీజేపీకి ఇది ఒక ఆపర్చునిటీ. కాకపోతే బీజేపీ వాళ్ళు దీన్ని ఎట్లా వాడుకుంటారో నాకు ఇంకా అర్థం అయితలేదు. వాడుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నా. ప్రతిపక్షాలకు ఎస్పెషల్లీ బీఆర్ఎస్కి అయితే ఇది ఒక జబర్దస్త్ ఆపర్చునిటీ. దీన్ని ఒక మరో కోణంలోకి తీసుకొని పోతారు. కరెక్టా కాదా? మరో దృష్టికోణంలోకి తీసుకొని పోతారు. మళ్ళా హైడ్రా అనేది ఇల్లు కూల్చే బలగమా లేక ప్రజాస్వామ్య సంస్థనా అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ ట్యాగ్ లైన్ కూడా పెట్టేసారు.